పార్టీకి క్రమశిక్షణే ముఖ్యం. కొండా సురేఖపై కుట్ర అబద్ధం. తప్పు ఎవరు చేసిన చర్యలు తప్పవు. మంత్రి వాకటి శ్రీహరి. ఓహో, ఈయన కూడా మంత్రేనా? వాకటి శ్రీహరి పేరే విన్నా నేను. ముఖం ఇప్పుడే చూస్తున్నా. అంటే ఆ మధ్యలో ప్రజా సమస్యల మీద కానీ ఆయన నియోజకవర్గంలో కానీ బయటికి రాని మనిషి ఎవరైనా ఉండరా అంటే ఈ వాకటి శ్రీహరే. ఆయన నియోజకవర్గంలో రోడ్లే చక్కగా దిక్కులేదు. సోషల్ మీడియా బాగా వైరల్ అవుతూ ఉంది. బ్రహ్మాండంగా కంకర రోడ్లు వేసిండు. ఎప్పుడు కూడా కార్లు పోయినా కూడా పంచర్లు కాకుండా, బండ్లు రిపేర్ కాకుండా ఉండడానికి మంచి రోడ్డు వేసి నాణ్యమైన రోడ్లు వేసిండు. ఈరోజు వీళ్ళకు మనకు స్టేట్ బడ్జెట్ వస్తుంది. నేషనల్ హైవేస్ ఉంటే సెంట్రల్ బడ్జెట్ కూడా వస్తుంది మనకి. ఇవన్నీ బడ్జెట్ వస్తున్నా కూడా మరమ్మతులు కూడా చేయించలేరా? మరమ్మతులు ఎప్పుడు? సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల వరకే మరమ్మతులు. 4-5 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ రోడ్లు కొత్తగా వేయాల్సిందే. దానికంటూ సపరేట్ బడ్జెట్ వస్తూ ఉంటుంది. మరి ఈ బడ్జెట్ని మింగిన గాడిదెవడు? మరి రోడ్ల పైసల్ని మింగిన గాడిదలు ఎవరు? అది పక్కన పెడదాం. మరి వాకటి శ్రీహరి తప్పు చేస్తే ఎవరిని వదలం? మరి రేవంత్ రెడ్డి తప్పు చేసినప్పుడు మీరందరూ ఆడికి పోయిర్రు. మరి రాజగోపాల్ రెడ్డి గారు తప్పు చేసినప్పుడు మీరందరూ ఎడిపోయిర్రు మాట్లాడకుండా. ఓ ఆడబిడ్డ మీదనా మీ రాజకీయాలు? ఓ మహిళా మంత్రి మీదనా మీ రాజకీయాలు? సిగ్గుండకరా చెప్పుకోవడానికి, మాట్లాడుకోవడానికి. భట్టి అపాయింట్మెంట్ కోసం కొండామురళి ఎత్తం. మల్లు భట్టి విక్రమార్క సపోర్టు ఉందని సంకేతం ఇచ్చే ప్లాన్. అపాయింట్మెంట్ ఇచ్చేందుకు డిప్యూటీ సీఎం నిరాకరణ. కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్ను అరెస్టు చేసిన పోలీసులు. వరంగల్ రాజకీయాల్లో మరింత ముదిరిన విభేదాలు. ముదిరినాయి. వరంగల్లా ప్రజలు నిజంగా ఇప్పటికిప్పుడు ఎవరైతే నాయకులు ఉన్నారో ఒక్కసారి మీరు రోడ్ల మీద తిరిగితే వాళ్ళ ప్రజల యొక్క కోపం, ప్రజల యొక్క ఓపిక నశించిపోయింది. చెప్పులతో కొడతారు నిజంగా చెప్పాలంటే. రోడ్లు అంటారు వాటిని. నేను తిరిగిన వీళ్ళ రాజకీయాలు బొందలవడ, వీళ్ళ రాజకీయాలు సర్వనాశనం కాను. కానీ వీళ్ళేందబ్బా 5 సంవత్సరాల అధికారంలో ఉండేటోళ్ళు నిన్ను నేను తీసేస్తా, నన్ను నువ్వు తీసేయి, నేను కలుపుతా. వరకు రోడ్ల బారేదిరా నాయన, ప్రజలకు ఇబ్బంది అవుతుందిరా నాయన. వరంగల్లా బస్టాండ్కి దిక్కులేక 3 సంవత్సరాలు అవుతుంది కదా. అదో పెద్ద బావి లెక్క తవ్విర్రాడా. ఆ డెవలప్మెంట్ ఇప్పుడు దాకా లేదు. అసలు బస్టాండ్ అవుతుందా కాదా అని కూడా అర్థం కూడా కాదు. వరంగల్లోనే ఆ స్టాచ్యూ ముందు ఏదైతే తోరణం ఉందో, వరంగల్ తోరణం ఉందో, ఆ తోరణం అద్భుతంగా కనబడే తోరణం ముందే రోడ్లు సరిగ్గా లేవు. ఈరోజు మీరు మాట్లాడే ముచ్చట్టు నిజంగా ఘోరం అనిపిస్తూ ఉంది. అయితే అపాయింట్మెంట్ కోరిండట కొండామూరులు ఎవరిని? భట్టి విక్రమార్క గారిని. ఈ భట్టి విక్రమార్క అపాయింట్మెంట్ ఇస్తే ఎట్లుండో తెలుసు కదా. మళ్ళీ ఏబిఎన్ని గుంజు, నువ్వు తొక్క అటు నుంచి తొక్క అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఏబిఎన్ రాధాకృష్ణకి రాస్తే రాతలు గబ్బు రాతలు రాసి మళ్ళీ ఆ భట్టి విక్రమార్క గారి యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేసే వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నాడు వీళ్ళతో. కంప్లీట్గా మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నాడు. ఖర్గేతో కొండా సురేఖ భేటీ. కూతురి వ్యాఖ్యలపై వివాదం. కూతురి వ్యాఖ్యలు వివాదంపై ఏఐసిసి అధ్యక్షుడి వివరణ. గాంధీ కుటుంబం కాంగ్రెస్పై ఎలాంటి విమర్శలు చేయలేదని స్పష్టీకరణ. రాష్ట్ర నాయకత్వంతోనే విభేదాలు, చర్చించుకోవాలని ఖర్గే సూచన. పార్టీ క్రమశిక్షణ తప్పితే ఉపేక్షించేది లేదని హెచ్చరిక. సీఎం రేవంత్ రాకతో తేలనున్న కొండా వ్యవహారం. అయితే ఇక సీఎం రేవంత్ రెడ్డి రాక ఎట్లాంటి రాకనో వాళ్ళైతే బెంగళూరులో కూర్చున్నారట. బెంగళూరులో కూర్చొని ఏం జరుగుతుంది, అసలు తెలంగాణలో రాజకీయాలు నడుస్తూ ఉన్నాయా లేకుంటే ఈ గొడవలే జరుగుతూ ఉన్నాయంటే అప్పుడు కొండా సురేఖ గారు వివరించారన్నమాట. సార్, నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళనే. కాంగ్రెస్కి సీనియర్ ఎవరైనా ఉన్నారా అంటే అది నా కుటుంబమే. అటువంటి నా కుటుంబాన్ని మొదటి నుంచి రేవంత్ రెడ్డి టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు. నా మంత్రి ఏదైతే శాఖ ఉందో దానికి సంబంధించిన దేవాలయ శాఖలు కానీ ఏ శాఖలు కానీ ప్రతి దాంట్లో ఈయన వేలు పెడతా ఉన్నాడు. నా డెసిషన్ అడగకుండా, నన్ను పిలవకుండా ఇష్టానుసార రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. అందుకనే నా బిడ్డకి ఇవ్వాల్సిన టికెట్ని కాస్త ఇస్తానని మాట ఇచ్చిండు. ఆ టికెట్ ఇవ్వలేదు కాబట్టి నేను 2028లో రేవూరి ప్రకాష్ రెడ్డికి మళ్ళీసారి టికెట్ ఇస్తానని చెప్పగానే మా పిల్లకి కొంచెం, మా అమ్మాయికి కొంచెం కోపం వచ్చేసి తిట్టేసింది. దాంట్లో తప్పేం లేదని చెప్పేసి మేము గాంధీ కుటుంబాన్ని కానీ అధిష్టానాన్ని కానీ పల్లెత్తి మాట కూడా అనలే. మా తెలంగాణలో రేవంత్ రెడ్డి కరెక్ట్ కాదు, ప్రజలు కూడా తేల్చి చెప్పిస్తూ ఉన్నారు. అట్లాంటి మనిషి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని చెప్పేసి ప్రజలు వద్దనుకుంటున్నారు అని ఇన్ని రకాలుగా మాట్లాడుకున్నా కూడా సరే ఏదైతే అదైంది. కానీ కూర్చొని మాట్లాడుకోండి, అనవసరంగా కాంగ్రెస్ని తెలంగాణలో ఇది చేయకండి. అయితే ఇలా చేయడం వల్ల ఏమైతే తెలుసా, బీఆర్ఎస్ పార్టీకి మంచి హస్తం దొరుకుతూ ఉంది. ఇక్కడ
బీఆర్ఎస్ పార్టీ బలపడతా ఉంది వన్ సైడ్. ఎందుకంటే కేసీఆర్ గారు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉన్నా కూడా ఈరోజు ఒక్కడు కూడా లైన్ దాటలా. ఒక్కడంటే ఒక్కడు దాటలా లైను. ఆ లైన్లోనే ఉన్నారు, ఆ లైన్లోనే పని చేసుకున్నారు. కేసీఆర్ మాట జవదాటకుండా ప్రజలు తిరుగుతున్నారు, ప్రజలకు సేవ చేసుకుంటారు, ప్రతిపక్ష హోదాలో బ్రహ్మాండంగా పరిపాలించుకుంటారు. ఆ తీరుగా బ్రహ్మాండంగా ఉంది వాళ్ళ వ్యవహారం. కానీ మనోడు 70 సార్లు ఢిల్లీకి పోయినా 70 సార్లు కుంపటే లొల్లే, ఆ కుంపల లొల్లే. ఇక